ఉత్పత్తి ప్రకరణం రెండవ కథ. బంధహేతువు. దృశ్య ప్రపంచం యొక్క అనుభవం పట్ల ఇది వాస్తవమే అను ఆరూఢత, నమ్మిక కలిగియుండుట చేతనే బంధము ఏర్పడుతోంది. దృశ్యము అవాస్తవమే, ఇది లేదు అను సదవగాహనచే దృశ్యము స్వప్నతుల్యమై లేనిదే అగుచున్నది. అప్పుడు బంధము అనున్నదే ఉండదు. మరి ఈ దృశ్యభావం తొలగిపోయేదెట్లా? ఇదంతా అసత్తుల్యమని గ్రహించేది ఎట్లా? ఈ జగత్తులో ఏదైతే జన్మించుచున్నదో అదియే వృద్ధి చెందుతోంది. అదే స్వర్గ నరకములకు ప్రయాణం చేస్తోంది. అట్టిదానికే ముక్తి అనున్నది అవసరమగుచున్నది. ఈ జీవుడు వాస్తవానికి సర్వాతీతుడు, ద్రష్టస్వరూపుడు. స్వస్వరూప జ్ఞానము లేకపోవుట చేతనే జీవుడు బద్ధుడు అగుచున్నాడు. స్వస్వరూపమగు ఆత్మ ఇతఃపూర్వమున్నట్లే సర్వవేళలా ఉంటున్నది. అట్లే సర్వదా కేవల సాక్షి మాత్రమై ఉండబోచున్నది అనున్నదే జ్ఞానం. అయితే ఆత్మ ఎప్పటి అట్లే ఉంటూ ఎట్లు ఉత్పత్తి బంధములను కలిగించుకుంటోంది? ఈ ప్రకరణంలో ఈ విషయమై అనేక విశేషాలు నీ ముందు ఉంచబోచున్నాను. దీనిని వింటే ఆత్మస్వరూప జ్ఞానం లభించగలదు. మొట్టమొదట కొంత సంగ్రహంగా చెప్పి ఆ తరువాత నీవు కోరిన విధంగా విస్తారంగా చర్చిస్తాను. ఇకపై మనం కొన్ని సంఘటనలు, ఉపాఖ్యానాలు కూడా పరిశీలించబోచున్నాం. స్వప్నము సుషుప్తిలో లీనమగుచున్నది కదా. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు కూడా ఒకానొకప్పుడు ప్రళయము అనుదానిలో లీనమగుచున్నది. అనగా ఈ దృశ్య తతంగమంతా స్వస్వరూపమునందు విలీనమైపోతుంది. అప్పుడు మిగిలియుండు సత్పదార్థమునకు నామరూపములు ఉండవు, అభివ్యక్తము ఉండదు. అది తేజము కాదు, అంధకారము కాదు. అది నిష్క్రియము, అపరిచ్ఛిన్నము అని మాత్రం గుర్తుగా శాస్త్రాలు చెప్పుచున్నాయి. లోక వ్యవహారం కోసం పండితులు అద్దానికి ఋతము, ఆత్మ, పరబ్రహ్మము, సత్యము, శివము మొదలైన అనేక నామములు కల్పించుతున్నారు. అయితే అయ్యది శుద్ధ చిత్స్వభావమే అయినప్పటికీ స్వమాయ వలన తనంతట తానే జడరూపమున వివర్తమగుచున్నది. జీవభావము ఆశ్రయించిన దానివలే కన్పట్టుచున్నది. ఆ చైతన్యమయమైన వస్తువే సంకల్ప వికల్ప రూపమగు మనస్సుగా మారుచున్నది. క్రమంగా అది ప్రాణము యొక్క పంచభూతముల యొక్క ఆకృతిని గైకొనుచున్నది. తన పరమార్థ రూపమును మరచుట వలన ఆ చైతన్యము నుండే ఈ సంకల్ప వికల్పములతో కూడుకొనిన మనోధర్మములన్నీ ప్రకటితమవుతున్నాయి. నిశ్చల సముద్రంలో తరంగములు లేస్తున్నాయి కదా, ఇది కూడా అట్టిదే. హిరణ్యగర్భుడు. చైతన్యము సమష్టి, కలెక్టివ్ మనోభావము పొందినప్పుడు హిరణ్యగర్భుడు అను శాస్త్రీయమైన పేరుతో చెప్పబడుతోంది. ఇట్లు ఆ చైతన్యమే వ్యష్టిగాను సమష్టిగాను వెలయిచున్నది. ఈ చైతన్యము సత్య సంకల్పతత్వము అని కూడా చెప్పబడుతోంది. ఎందుకంటే అది తాను ఏది సత్యము అని సంకల్పిస్తుందో దానిని అట్లే పొందుతూ ఉంటుంది. తాను ఏది ప్రియము అని భావిస్తుందో అది అట్లే ప్రియముగా ఏర్పడుచున్నది. చైతన్యమే పూర్వ సంస్కారములను అనుసరించి ఈ అగ్ని, వాయు, జల, భూమి అనబడే చతుర్విధ భూతములతో విరాట్ భావమును, పదార్థజాలముతో కూడిన విశ్వసృష్టిని ఇంద్రజాలము వలె సంకల్పిస్తోంది. బంగారు తీగ బంగారము కంటే వేరా? బ్రహ్మ సత్త వలనే నిలచియున్న ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరు కాదు. బ్రహ్మము కూడా జగత్తు కంటే వేరు కాదు. అనగా ఈ జగత్తు యొక్క ఉనికి ఉన్న చోట స్థానము ఆది కారణమగు బ్రహ్మమునందే పర్యవసితమగుచున్నది. జగత్తు భావమునందే ఉన్నది. భావము బ్రహ్మమునందే కలదు. ఇట్లు జగత్తు యొక్క ఉనికి స్థానం బ్రహ్మమే అని చెప్పబడుతోంది. ఎడారిలో ఎండమావుల ప్రభావం చేత నదీ తరంగాలు కనిపిస్తాయి. అవి అసత్యములే అయినప్పటికీ ఇవి జలకెరటములే అని భావించి
మృగములు అక్కడ జలం గ్రోలాలనే భ్రమచే పరిగెత్తుచున్నాయి. ఇంద్రజాలమయమగు ఈ నీవు, నేను, అతడు మొదలైన వాటితో కూడుకొని కనబడే ఈ జగత్తు అసత్యమే అయినప్పటికీ మనస్సు యొక్క ప్రభావం చేత నిత్యమైన దాని వలె ప్రసిద్ధి పొందుతోంది. దృశ్య వ్యవహారం. అందుకే తత్వజ్ఞులైన పండితులు అనేకమైన భేదములతో కూడుకొని ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్య వ్యవహారమునకు కొన్ని సాంకేతిక నామములు ఉపయోగిస్తున్నారు. ముందు ముందు వాటిని మనం కూడా ప్రయోగించబోతున్నాం కనుక వాటిని వివరిస్తున్నాను, విను. మొదటిది అవిద్య. అవిద్య అనగా ఆయా భావనలు, పదార్థానుభవములు, ఆవేశపూరితమైన అభిప్రాయముల రూపంలో ఇప్పుడు వాస్తవంలాగానే ఉంటాయి. కానీ విద్య లేక జ్ఞానము ప్రాప్తించినప్పుడు తొలగిపోతాయి. అట్టి వ్యవహారమును అవిద్య అని పిలుస్తున్నాను. 2. సంస్కృతి. అది సంస్కృతి కాదు, సంస్కృతి. ఏ భావనలు లేక దృశ్యమునకు సంబంధించిన అనుభవములు ఈ జీవుని స్వర్గ, నరక, పాతాళాది లేదా సుఖ, దుఃఖ, జడత్వాది అనేక లోకములలో త్రిప్పుటకు కారణమగుచున్నాయో వాటిని సంస్కృతి అని చెప్పుచున్నారు. 3. బంధము. ఈ దృశ్య భావన లేక తాదాత్మ్యము ఆత్మ యొక్క స్వభావ సిద్ధమయ్యున్న నిత్య స్వాతంత్ర్యమును అప్రకటితం చేయుచున్నది. అది ఏ బంధము. మాయ ఏదైతే సొంతంగా ఏ క్షణమందు కూడా ఉండి ఉండలేదో కానీ అజ్ఞాన దృష్టికి మాత్రం వాస్తవము వలె తోచుచున్నదో దానిని మాయా అని అంటున్నాం. 5. మోహము. ఏదైతే భ్రమను కలుగజేయటానికి హేతువగుచున్నదో అట్టి దానిని మోహము అని చెప్పుచున్నారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా గారడీలోలాగా తోచుట ఈ మోహము యొక్క వికార ప్రభావమే. 6. మహత్తు. ఏదైతే దాటుటకు అత్యంత కష్టమైన దాని వలె తోచుచున్నదో దానినే మహత్తు అని పేరుతో పిలుచుకుంటున్నాం. తమస్సు. ఏదైతే స్వస్వరూపము యొక్క అనుభవమును కప్పి ఉంచి ఈ జీవుని తన ఆత్మస్వభావము మరచేటట్లు చేస్తుందో దానినే తమస్సు అనే మాటతో ఉదహరిస్తున్నాం. ఇప్పుడు మనం బంధము అంటే ఏమిటో విచారిద్దాం. అటు తరువాత మోక్ష విషయం కూడా.